అంతా కెనాల్ అనమాట. నార్మల్ దోమలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వెంటిలేటింగ్ సిస్టమ్ చూడండి. ఆ వెంటిలేటింగ్ సిస్టమ్ పేద ప్రజలైనా సరే వీళ్ళు కుక్కలకైతే ఫీడ్ చేస్తున్నారు. మనకి గోబర్ మిట్టి మిలాకే కడితే అచ్చా అచ్చా. ఇది పేడ ఇంకా మట్టితో చేసింది. ఇది రైస్ దాపెట్టడానికి మనం మట్టితో కడతాం కదా, కాకపోతే వీళ్ళు ప్లాస్టిక్ కవర్ అయితే వాడారు. సో వీళ్ళ పాత్వే చూడండి. ఇదంతా కెనాల్ అనమాట. నార్మల్ దోమలు అయితే కనిపిస్తున్నాయో లేదో. ఇది వీళ్ళ చిన్న పాండ్ అనమాట. ఊర్లో చిన్న పాండ్. అన్నిటికీ ఎక్స్టర్నల్ యూజర్స్కి ఇదే వాడతారు వీళ్ళు. సో వాష్రూమ్స్ కట్టారు కానీ కంప్లీట్ కాలేదు. ఇప్పటికీ మన ఊర్లలో మన అమ్మ నానమ్మ వాళ్ళు ఇదే వాడతారు కదా. సో ఇవి చిన్న ఇల్లు అనమాట. ఇది తులసి చెట్టు కోసం వాడేది ఇది, కాకపోతే ఎండిపోయింది. ఇక్కడ ఉంది తులసి చెట్టు. ఇది గడ్డిని లేకపోతే ఇలాగా మన ఊర్లలో ఎట్లా ఉంటాయంటే గడ్డి రైస్ దాపెట్టడానికి మనం మట్టితో కడతాం కదా, కాకపోతే వీళ్ళు ప్లాస్టిక్ కవర్ అయితే వాడారు. ఇదైతే వాష్రూమ్స్. ఇవి రేకులు అనమాట, నార్మల్ రేకులతో కట్టారు. क्या मैं अंदर देख सकता हूँ क्या? अच्छा. ఇది గ్యాస్ స్టవ్ కాకుండా చెప్పా కదా, ఇలాగా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వెంటిలేటింగ్ సిస్టమ్ కూడా ఇలా పెట్టారు. వెంటిలేటింగ్ సిస్టమ్ గాలి పోవడానికి. మనకి ఎక్కడ పోయినా చూడండి, వీళ్ళు ఎంత కటిగా పేద ప్రజలైనా సరే వీళ్ళు కుక్కలకైతే ఫీడ్ చేస్తున్నారు. మనకి ఏడికి పోయినా ఈ పిల్ల ఒకటి కనిపిస్తుంది. సో ఇవి నీళ్ళు కాదు, కాకపోతే డిఫరెంట్ వాటర్ అయితే వాడతారు ఇవన్నీ కడగడానికి. సో వీళ్ళు స్టోర్ చేస్తారు. వాటర్ కూడా ఫెసిలిటీ ఉంది వీళ్ళకి. ఇది కొంచెం బెటర్ మామూలు వాటర్ కంటే. సో ఇది ఇలా అది చూడండి, మన చిన్నప్పుడు ఇది చూసారా? నిజంగా అదేంటి రాజస్థాన్ అనే ప్లేస్ ఎలా ఉంటుందో అలా ఉంది, రాజస్థాన్ ప్లేస్ లాగా. ఇక్కడ తులసి చెట్టు చాలా. ఇది చూడండి. ఏ कौन सा मिट्टी है ये मिट्टी है? गोबर है क्या? गोबर है. సో ఇది డంగ్తో ఇది అంతా ప్లాస్టింగ్ ये भी गोबर है. अच्छा, गोबर मिट्टी मिला के करते. अच्छा अच्छा. ఇది పేడ ఇంకా మట్టితో చేసింది. ఇది ఎంత బాగుంది తెలుసా? మీరు చూడండి టెక్స్చర్. ఇది వెంటిలేటింగ్ సిస్టము. ఎలక్ట్రిసిటీ కూడా ఉంది వీళ్ళకి. ఇది శౌచాలయం అంటారు కదా, బాత్రూమ్. ఇలా ఇవన్నీ కొంచెం ఈ ఊర్లో కొంచెం అంతా ఇంతే ఉంటుంది. సో అక్క అయితే పర్మిషన్ ఇచ్చింది లోపలికి వెళ్ళడానికి. ఏ రైస్ బ్యాగేనా? ఇది రైస్ వాళ్ళు ముందే తెచ్చిపెట్టుకున్నారు రైస్. ఇలా సో బయట ఎలా అయితే పొయ్యి ఉందో, కిచెనే, బయట ఎలా అయితే పొయ్యి పెట్టుకున్నారో ఇక్కడ కూడా అంతే. ఈ వెంటిలేటింగ్ సిస్టమ్ చూడండి. ఆ వెంటిలేటింగ్ సిస్టమ్ ఇది వీళ్ళు వాటర్ కూడా ఇలా ఈ బిందెలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. సో టామరిన్
చిన్న చిన్న వస్తువులు మనలాగా లగ్జరీనెస్కి కాదు, మినిమం ఫెసిలిటీస్తో వీళ్ళైతున్నారు. చూసుకోవచ్చు మనం. ఇది అరే రే రే చూడండి, టేబుల్ ఎంత బాగుంది టేబుల్. బల్బ్ ఇది రూమ్స్ లాగా అయితే ఎంత బాగా క్రియేట్ చేశారు. రూమ్స్ లాగా बहुत अच्छा है रूम्स का ऐसा. ये क्या है वो जो राउंड वाला है ना, రైస్ लगाने. अच्छा 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 ఇదంతా రైసే. ఒకసారి చూపిస్తా. ఓ కనిపించట్లా, కాకపోతే కొంచెం వెలుగులో ఇది రైస్. వెంటిలేటింగ్ సిస్టమ్ అయితే పెట్టిర్రు. ఇలా ఓపెన్, ఇలా చూడంగానే ఇది వాటర్ స్పేస్ ఇలా కనిపిస్తుంది. ఇది కూడా బియ్యమే, ఇగో వరి. సో పక్కన ఫీల్డ్స్ ఆప్కే ఏనా ఫీల్డ్ పూరా, వీళ్ళవే ఫీల్డ్స్ అవన్నీ చూడండి. ये देख सकते हैं दीदी. हाँ ఇలా. సో వీళ్ళు ఉండే ప్లేస్, ఫ్యాన్ కూడా ఉంది ఇక్కడ. లైట్ లేదు, కాకపోతే లైట్ లేదు, అదే అక్కడ కూడా లైట్ లేదు అంటుంది. ఇలా मच्छर वगैरह आते हैं इधर? मच्छर हाँ, जो काटते हैं ना रात को. हाँ वो आते हैं ना. हाँ ఇది కూడా ఫ్యాన్ ఉంది అంతా మంచిగా. సో వీళ్ళకైతే బెడ్ ఫెసిలిటీ పెట్టుకోలే వీళ్ళు నార్మల్గానే ఇలా అయితే మ్యాట్ మీదే ఉంటారు. यहाँ के लोग क्या काम करते हैं जनरल से? अच्छा, ये धान्य वगैरह वो पूरा है. अच्छा अच्छा अच्छा. వీళ్ళైతే ఇదే వీళ్ళదే అంట ఈ పొలం. సో ఈ పొలం వీళ్ళు ఇదే పండించుకుంటారు. కొన్ని చిన్న పనులు, ఒకవేళ సీజన్ కాకపోతే పండించుకోవడానికి అవ్వదు కదా. సో వీళ్ళైతే ఏం చేస్తారంటే నార్మల్గా బయటికి వెళ్ళి వర్క్ చేస్తారనమాట. దీంతోనే వీళ్ళు ఇది కౌడంగ్ ఇంకా నార్మల్ ఏదైతే ఇక్కడ సాయిల్ దొరుకుతుందో ఆ సాయిల్తోనే ఇలా మిక్స్ చేసి, సో ప్లాస్టింగ్ నుంచి మొదలు పెట్టుకొని అన్నీ దీంతోనే సెట్ చేసుకుంటారు. उधर है क्या? उधर गया. ऐसा जाना है क्या? अच्छा उधर से. ఇగో వీళ్ళ మనసులు చాలా గొప్పయండి. जो मैं बोल रहा था आपके दिल ना बहुत साफ है. ఇలా చూడండి, కుక్కల నుంచి వాళ్ళకి తిండి కొంచెం దొరికినా సరే ఎలా అయితే వీళ్ళు యానిమల్స్కి ఫీడ్ చేస్తున్నారు, నాకు అది నచ్చింది. ఇది కూడా ఇవ్వండి ఇలా. बोलेंगे क्या उनको? అబ్బా ఇది ఇంకా దారుణం. ఇది చూడండి, రోడ్డు మారుతుంది కానీ వీళ్ళ బతుకులు అయితే మారట్లేదు. అబ్బా చూడు ఎలా వెళ్ళాలా. అమ్మో, చూస్తుంటే భయంగా ఉంది. ఎలా వెళ్తున్నారు? ఏదైనా వస్తువులు పట్టుకుపోవాలంటే అది ఇంకా ప్రాబ్లం కదా. అన్న అయితే పర్మిషన్ అడిగిండు, కాకపోతే లోపల వద్దన్నారు. ఇలాగే కుకింగ్ సిస్టమ్ ఇది. ఇలాగా వీళ్ళు ఫుడ్ వండుకునేది ఇలాగా. ఇదొక రూమ్ ఉంటుంది, ఇదొక రూమ్ ఉంటుంది.
యాంటీనా కూడా ఉంది వీళ్ళకి. సో ఇది వెంటిలేటింగ్ అనమాట. సో ఒకవేళ ఇలా పడిపోతుంది కదా, మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం మీకు ఇందాక చూపించాక అలాగే పూసేస్తారనమాట. మనోడు ఏడికి పోయినా వస్తుండో, ఎందుకంటే వీడేం చేస్తాడేమో కొత్తడని చూస్తుంది. ఊర్లన్నీ ఇలాగే ఉంటాయి ఇక్కడ. సో మనకి రోడ్డు మధ్యలో తగిలింది కాబట్టి మనం వచ్చాను చూపించడానికి. అది చూడండి, ఇది బాగా స్పేస్ ఉంది అన్నట్టు కాదు. ఇది చూడండి, ఒకవేళ ఎత్తు ఉంటే ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది ఇంత పైనుంచి. నేను ఎత్తుకు లేను కదా. ఇది చూడండి మెటీరియల్. ఈడు భలే ఉన్నాడు ఈడు. ఇదంతా यही है ना वो जो मटेरियल है जो लीपने के लिए. हाँ मिट्टी है वही. हाँ సో గదే ఈ రెండు ఇందులో ఉన్నాయి. సో ఎప్పుడైతే కావాలో వాళ్ళు ఇలా చూసారా, ఇదే లోపల ఇది ఉంది చూసారా, ఇదే వీళ్ళు ఇలా తయారు చేసి ఇలా కడతారనమాట. ఇంకా ఎండలేదు ఇంకా. చూడండి, ఏ మచ్చి పక్కడనేకి వెళ్ళినా ఇది చాలా రేర్గా కనిపిస్తాయి. ఇవి ఇలా మధ్యలో పెట్టేస్తారు చేపలు వెళ్ళకుండా. ఇలాగా కదలకుండా దాంట్లో ఎరబెట్టేసి అది చేప అయితే ఎప్పుడైతే తింటుందో ఇంకా దాన్ని గ్రాబ్ చేసుకుని దీని లోపల ఒక తొట్టెలాగా ఉంటుంది. చూడండి, మన చిన్నప్పుడు ఊర్లో ఎలా అయితే ఉన్నాయో అలాగే ఇవన్నీ ఉన్నాయి. వెంటిలేటింగ్ సిస్టమ్ మనం కాదు అడ్వాన్స్, వీళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు. ఇది చూడండి ఎలా చేశారు. అసలు గింత కూడా రావట్లేదబ్బా, చాలా బాగా కట్టారు వీళ్ళు. కట్టెలు ఇవన్నీ మంట కోసం. ఇది చూడండి ఎంత పోగు వేసుకున్నారు ముందే. మరీ ఏంటంటే వీళ్ళకి ఇది సరిపోద్ది అనుకుంటా. మనం ఎలా బతుకుతున్నామో ఒకసారి ఆలోచిస్తే చాలు. ఇగో बेर अंटाరుగా. क्या बोलते हैं इसको आपके लैंग्वेज में? కుడి. अच्छा కుడి అంటారంట. ఈ మన బేర్స్ ఉంటాయి కదా అవి. वो तो अगर मैं ఇవి అది చూడండి, ఫ్లవర్స్ కూడా పెంచుతున్నారు వీళ్ళు. భయ వంపి మరి ఇస్తుండే తీసుకోమని. ఇది చూడండి, నేను అదే చెప్తున్నా. వీళ్ళు ఇలాగా మనం ఎప్పుడైతే ఇట్లా చెట్లు పెట్టుకుంటామో మనకి బయట కొనడం అవసరం లేదు. ఇది చూడండి, వీళ్ళు సరదాగా తింపేసుకొని తింటున్నారు. దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుందండి ఇలా ఉన్నప్పుడు. దోమలు కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి మీకు, దోమలు తిరుగుతున్నాయి. ఇది మెయిన్ రోడ్ పక్కన ఇలా ఉండడమే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే గవర్నమెంట్ షుడ్ రికగ్నైజ్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. అది చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు జనాలు. అయితే హ్యాపీగాని కాదు, వాళ్ళ ముఖాలు అలా కనిపించవచ్చు, కాకపోతే మనసులో చాలా బాధ ఉండే ఉంటుంది. అందరు ఎలాగున్నారు, మేము ఎలా ఉన్నాం. కానీ వీళ్ళైతే ఆ కుటుంబం ఏదైతే ఉంటుందో చాలా దగ్గరగా ఇల్లు కట్టుకొని వాళ్ళ జీవన విధానం అయితే ఇలాగే కానిస్తున్నారు ఇప్పుడైతే.